శ్రీరామ నవమికి నైవేద్యంగా వీటిని సమర్పిస్తే త్రేతాయుగంలోని చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందంటారు. త్రేతాయుగంలోని చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందంటారు. అంతేకాకుండా 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజేనని హిందువులు నమ్మకం. ఉగాదితో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రుల సమయంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తారు. 9వ తిథి నవమి రోజున కొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం జరుపుతారు. అయితే నవమి రోజున జన్మరాశులను బట్టి సీతారామచంద్రులకు నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి హాయిగా ఉంటారు. జన్మరాశిని బట్టి వివిధ రకాలను నైవేద్యాన్ని రాముడికి సమర్పించాలి. మేషరాశి వాళ్లు నవమి రోజు నైవేద్యంగా దానిమ్మ పండు సమర్పిస్తే జీవితంలో అన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృషభ రాశికి చెందినవారు రసగుల్లాను రామాలయంలో సమర్పిస్తే కోరికలు సిద్ధిస్తాయి. మిథున రాశి వాళ్లు నవమి రోజు కాజు బర్ఫీ సమర్పించి భక్తులకు పంచిపెట్టాలి. కర్కాటక రాశివారు రాముడికి కొబ్బరి బర్ఫీ లేదా మెవా బర్ఫీ సమర్పిస్తే జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్లు బెల్లం లేదా రామ ఫలాన్ని నైవేద్యంగా పెడితే అదృష్టం. కన్య రాశి వాళ్లు జామ లేదా ఆకుపచ్చని పళ్లను రాముడికి సమర్పిస్తే వృత్తిపరంగా వృద్ధి సాధిస్తారు. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు తులరాశికి చెందిన వ్యక్తులు కలకండ లేదా యాపిల్ను సమర్పిస్తే రాముడి ఆశీస్సులు లభిస్తాయి. వృశ్చిక రాశి వాళ్లు నువ్వులు, బెల్లంతో చేసి లడ్డూలను రాముడికి సమర్పిస్తే సమస్యలు దూరమవుతాయి. ధనస్సు రాశి వాళ్లు శనగపిండితో చేసిన స్వీట్లను రాముడికి అర్పిస్తే శుభం జరుగుతుంది. మకర రాశికి అధిదేవత శనీశ్వరుడు కాబట్టి నేరేడు, నల్ల ద్రాక్షను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వాళ్లు సపోటా లేదా చాక్లెట్ బర్ఫీ నైవేద్యంగా సమర్పించి వాటిని పంచిపెడితే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి సాధిస్తారు. మీనరాశికి చెందిన వ్యక్తులు జిలేబీలు లేదా అరటిపళ్లు నైవేద్యంగా అర్పించి వాటిని పంచిపెడితే మనసులోని కోరికలు నెరవేరతాయి.